1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం, మన ఇండియాలో ఒక సర్వేలు తెలిసింది ఏంటంటే పెళ్లికి నో చెప్తున్నారంట యంగ్స్టర్స్ అందరు కూడా. ఒకప్పుడు పెళ్లి అంటే ఎగరికి అంతేసేవాళ్ళు. అబ్బా పెళ్లి హంగామా, షాపింగ్ అని, అదని ఇదని, చాలా 16 రోజుల పెళ్లిళ్ళు ఉండేవి. ఒక కంటిన్యూగా 4-5 రోజులు చేసుకునే పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే ఒక్క రోజులో అయిపోతుందిలేండి. అలా పెళ్లికి చాలా ఇంట్రెస్ట్ గా చూపించేటటువంటి ఆ రోజుల నుంచి ఇప్పుడు పెళ్లి అంటేనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు యువతకి పెళ్లి పైన నిరాశక్తి ఎందుకు వస్తుంది? మరి పెళ్లికి ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మరి నిజంగా పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతారా, ఉండిపోవచ్చా అంటే ఒక్కసారి మేడం మరి దీని గురించి. సో డెఫినెట్ గా ఇది ఒప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, పెళ్లి అంటేనే భయపడుతున్నటువంటి యువత మనము ఒప్పుకోదగినటువంటి విషయం చూస్తున్నాం, ప్రాక్టికల్ గా చూస్తున్నాం అనమాట. అంటే ఏదో ఇంట్లో ఏంటంటే ఒక ఏజ్కి రాగానే ఇలా పెళ్ళి అని ఏదో మనం అనుకుంటాం కదా, అనుకునేటప్పటికీ వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అన్నమాట. ఏంటి పెళ్ళి అన్నట్టుగా అనమాట. ఎందుకు అనేటువంటి మన కారణాలకు వచ్చినట్లయితే, కెరీర్ ఓరియంటెడ్గా కంప్లీట్గా తయారవడం. ఫస్ట్లీ కెరీర్ ఓరియంటెడ్గా ఎందుకు తయారవ్వాలంటే, అంతకుముందు ఏంటంటే మనం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకళ్ళకి కెరీర్ ఓరియంటెడ్గా ఉంటే చాలు, ఇంకొకళ్ళు మంచిగా చూసుకుంటే ఫ్యామిలీని చాలు అని. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ అమ్మాయి గనక సంపాదించకుండా ఏదో అంటే నామకే వాస్తే అంటారు కదా, అలా గనక వెళ్ళినట్లయితే అక్కడ డెఫినెట్గా ఏదో ఒక రకమైనటువంటి అబ్యూజో లేకపోతే వరకట్నమో అదో ఇదో కారణంగా మళ్ళీ ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇలాంటివన్నీ చూసినటువంటి పేరెంట్స్ అమ్మాయి కెరీర్ ఇంపార్టెంట్ అని వీళ్ళు ప్రయారిటైజ్ చేయడం, అండ్ వీళ్ళు అమ్మాయిలు ఇంకా ప్రయారిటైజ్ చేసుకోవటం. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రీడమ్ అనేది తన ఇండివిజువల్గా తను చేసుకోవాల్సినటువంటి విషయాల్లో, డెసిషన్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఇవాళ రేపు ఒకళ్ళ గుప్పెట్లో ఉండడము, ఒకళ్ళ మోచేతి నీళ్లు తాగడము అనేది ఎవ్వరూ ఇష్టపడట్లేదు. అది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి. అంటే ఈ యంగ్ జనరేషన్ ఇంకెలా ఉంటారో చూడండి. సో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఎనర్జీస్ అన్ని కెరీర్ ఓరియంటెడ్గా పెట్టడం, అండ్ అది ప్రమోషన్గా ముందుకెళ్ళటం. దాని ద్వారా వాళ్ళు ఏదన్నా ఆస్తులో పాస్తులో లేకపోతే ఏవో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం. ఇది తర్వాత ఒక పార్ట్నర్ అంటారా, డెఫినెట్లీ అవసరం, ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎటువంటి గొడవలో, నువ్వు నాకు టైం ఇవ్వలేదు, నేను నీకు టైం ఇవ్వలేదు, నువ్వు వండలేదు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అంటానికి అవకాశం వస్తుంది కదా. నాకున్న ఈ బిజీ లైఫ్లో పడేటువంటి టైం నాకెక్కడ ఉంది? వీళ్ళు ఎంత బిజీగా ఆక్యుపై అయిపోయారంటే ఇక ఉద్యోగాలు, పరుగులు, ఇక అంతే. తల్లిదండ్రులకు కూడా దొరకనటువంటి ఇదిలో ఉన్నప్పుడు ఒక భర్త, ఒక భార్య అనేటప్పటికీ కళ్ళాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది. అవునా? ఫ్రీడమ్ పోతుంది. ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా ఆ కళ్ళాలు హై అనగానే వాళ్ళు రావాల్సినటువంటి అవసరం, వీళ్ళైనా వాళ్ళైనా. అక్కడ వాళ్ళు ఏంటంటే ఎందుకు అక్కడ కాంప్రమైజ్ అనేది కంప్లీట్గా కమిట్మెంట్లో కాంప్రమైజ్ అవుతుంది. ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా. ఇవాళ ఎన్ని కేసులు చూస్తున్నాం, డివోర్స్ కేసులు జరుగుతున్నాయి. అలాగే మధ్యలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి పెద్దగా తీసుకోవచ్చు మేడం, మనం అసలు మామూలుగా లేదు అది. నాకు వచ్చే కేసెస్లో చాలా వరకు కేసెస్లో అండర్లయింగ్ గా ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది ఉంటూ ఉంది. ఈ ఫ్యామిలీ కానీ దీంట్లో కానీ చాలా సఫర్ అవుతున్నారు. అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా రెండు వైపులా ఈక్వల్ గా చెప్పగలను నేను. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆమె ఎంతవరకు కమిట్మెంట్గా ఉంటుందో, ఈయన ఎంతవరకు కమిట్మెంట్గా ఉంటాడు, నేను ఎక్కడ వాళ్ళని పట్టుకొని చూసుకోవాలి కదా, ఎటు వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, ఈ విధంగా సూపర్వైజ్ చేయాలి. ఈ బాధ అంతా నాకెందుకురా బాబు. అదేదో మనకేంటంటే ఇప్పుడు లివిన్స్ వచ్చేసి ఎప్పటి నుంచో, ఇప్పుడని మనం చెప్పలేములేండి, ఎప్పటి నుంచో ఉన్నాయి లివిన్స్. ఇదంటే హ్యాపీగా లివిన్ అనేది బాగుంది, ఎవరి నీడ్స్ అనేవి మనం సాటిస్ఫై చేసుకోవచ్చు, అయిపోతుంది. మనం కాదు ఏదన్నా ఇది సంథింగ్ మనకి ఏదన్నా ఏంటంటే వాళ్ళు డామినేటింగ్ గా ఉన్నారంటే బై విల్ సీ అనదర్ పార్ట్నర్ అన్నట్టు ఉంది కదా అవకాశం. అది చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. లివిన్ కాకపోయినా కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఈజీగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండడము, ట్రావెల్ అవ్వడము, లివిన్ అనే పేరు పెట్టుకోకుండా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లా ట్రావెల్ అవ్వటం, అవసరమైతే ఫ్రెండ్షిప్ ని లవ్ గా లేకపోతే ఫ్రెండ్షిప్ ని నీడ్ బేస్డ్ రిలేషన్షిప్ గా తీసుకెళ్ళటం కూడా ట్రెండ్స్ గా మారిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ లివిన్ అని కూడా ఏం చెప్పుకోవట్లేదు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారు. అది ఎట్లయినా వాడుకోవచ్చు అనమాట. దాన్ని మనం బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంచుకోవచ్చు, తర్వాత ఇంకే విధంగా కావాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఫ్యామిలీగా ఉండాలి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. కమిట్మెంట్ ఉండాలి, నాకు ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి
అప్పుడే ఉంటుంది ఒక విలువ, లేకపోతే హూ ఐ కెన్ రిలై ఆన్ అట్ మై ఎండ్ ఏజ్ అనేది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కానీ ఇప్పుడు గనక నా ఎనర్జీస్, నా లైఫ్ టైము, నా స్పేస్ గనక నేను పెళ్లి ద్వారా ఒక పర్సన్ ద్వారా ఇస్తే అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనే దాంట్లో క్వశ్చన్ మార్క్స్ వేసుకునేటువంటి యువత చాలా ఉన్నారు. సక్సెస్ రేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళు చూసుకున్నట్లయితే. అంటే చూసేటువంటి వాళ్ళ నైబర్స్ కావచ్చు, సంథింగ్ ఏదన్నా, ఇంకా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు పేరెంట్స్ కనుక కొట్టుకోటాలు అరుచుకోటాలు ఇది జరుగుతున్నా కానీ ఇక దే ఆర్ డిసైడింగ్ దట్ ఎందుకు ఆల్రెడీ 30 ఏళ్ళు దొర్లిచ్చేస్తున్నారు. ఈ కారణంగా చూసుకుందాం చేసుకుందామో లేదు అని 30 ఏళ్ల తర్వాత ఏం నిర్ణయించుకుంటున్నారంటే ఇంకెందుకబ్బా, ఏదో జరిగిపోతుంది కదా, వెళ్ళిపోతే అయిపోతుంది, ఇంకెప్పుడు 50 ఏళ్లలో కూడా మనం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, 50-55 అప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు అంతా బాగా మెచ్యూర్డ్గా ఉంటాం కదా, ఎవరి తప్పులు వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, ఎవరు అడిగేది ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు కావాలంటే ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్ళి పిల్లల్ని కనొచ్చు, లేదా వెళ్ళి అడాప్ట్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఘోరమైనటువంటి వైఖరి ధోరణులు వెళ్తున్నాయి అంటే ఒక మంచి ఏజ్ లో ఒక కపుల్ ని చూద్దామంటే చూడలేకపోతున్నామండి. అసలు క్యూట్ కపుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఇట్స్ సపోజ్ 27-25 ఇంట్లో ఉన్న ఒక మంచి కపుల్ ని మనం చూడలేకపోతున్నాం, కోల్పోతున్నాం మనం. పెళ్లి చేసుకోకుండా పెళ్ళే చేసుకోవాలా, కలిసి ఉండాలి అంటే అనే ధోరణికి వెళ్తున్నారు అనుకోవచ్చా ఈ సహజీవనాలు కానీ? ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఒకటేంటి మీరు అన్నారు కదా, పెళ్ళే అవసరం లేదు అని అనుకుంటున్నారంటారా యూత్? పెళ్ళే అవసరం లేదు, పిల్లలు పుట్టడానికి కూడా భర్త అవసరం లేదు అనేటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఎందుకంటే IVF బేబీస్ అవి వచ్చేసాయి కాబట్టి జస్ట్ డోనర్ ఉంటే చాలు అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవసరం లేదు అనేది యువత చాలా వరకు, కానీ అందరూ అని మనం అనలేము. ఎందుకంటే మంచి స్ట్రక్చర్డ్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అండ్ ఆ తరతరాలు చూసిన వాళ్ళు, అమ్మమ్మలు, తాతమ్మలు అండ్ వీళ్ళంతా చూస్తారు కదా ఆ రిలేషన్ ఏంటి, పైకి ఏ వచ్చినా ఏది ఉన్నా కానీ డౌన్ టు ఎర్త్ మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు. మనం ఎంత ఎగిరెగిరి పడినా మళ్ళీ వచ్చి ల్యాండ్ అవ్వడానికి ఒక కుటుంబమే కదా, ఒక తల్లిదండ్రి, ఒక పిల్లలు, ఇది ఒక నానమ్మ తాత, అమ్మమ్మ తాత, ఇది చూసిన పిల్లలు వాళ్ళు ఎన్ని అవాంతరాలు చూసినా కూడా పర్లేదు, నేను మళ్ళీ మ్యారిటల్ రిలేషన్షిప్కి వెళ్తాననే దాంట్లో ఉన్నారు డెఫినెట్లీ. ఆ పర్సంటేజ్ మనం మాట్లాడుకుంటున్నట్టు పర్సంటేజ్ ఏంటి అంటే వాళ్ళు కలవరపడే బ్యాచ్ అనమాట. ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లేనటువంటి బ్యాచ్, అండ్ ఎదుటి వాళ్ళ మీద ట్రస్ట్ చేయాలంటే దానికి వాళ్ళు చాలా వరకు ఓపెన్గా లేనట్టు అనమాట. సో అది ఉంది, ఇది ఉంది. కాకపోతే ఐ కెన్ సే దట్ పర్సంటేజ్ డౌన్ అవుతోందండి. ఎవరైతే స్ట్రక్చర్డ్ ఫ్యామిలీలోంచి ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనకి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్న వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ పునాదుల్ని తీయలేమన్నమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ పేరెంటల్గా కూడా వాళ్ళు బాగా గైడ్ చేస్తారు. అలా కాదు, ఇలాగ ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని కూడా మనం చెప్పుకుంటుంటాం. సో ఇది ఈ ఇంపాక్ట్ పడకుండా మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం సరి చేసుకోవాలి. ఇది ఇలాగే వెళ్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది, అసలు మ్యారిటల్ అనేది పోయింది, ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ కనిపిస్తుంది. తర్వాత నువ్వు నేను అంటే ఇండివిజువల్, నేను వేరు నువ్వు వేరు అనేటువంటి స్థితికి మనిషి వెళ్తాడు. ఎందుకంటే కుటుంబం వల్లే మనం అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కుటుంబం అంతరించాక ఇంకా స్వార్థం కుటుంబంలోనే స్వార్థాలు చూస్తూ ఉంటాం మనం, కొన్ని ఇవి చూస్తుంటాం. కానీ అట్ ద ఎండ్ మళ్ళీ మనం కుటుంబం అనే గొడుగులో కలిసి విలువల్ని పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కుటుంబం అంతరించిపోయిందో ఇక నేను నాకు ఇక ఈ లివిన్లో ఇవన్నీ ఉండవు కదా, మనం అనే కాన్సెప్ట్, కమిట్మెంట్ ఉండదు. అది వెళ్ళి ఇంకా క్రూరమైనటువంటి యాక్టివిటీస్ మనం చూస్తాం. లివిన్లో కూడా మనం ఈ క్రిమినల్ యాక్టివిటీస్ చూస్తున్నాం. అక్కడ అబ్యూజెస్ జరుగుతున్నాయి, అక్కడ హత్యలు జరుగుతున్నాయి. సో అక్కడ ఇంకా నేను నాది అనే కాన్సెప్ట్ ఇంకా పెరిగిపోతుంది. అక్కడ ఇంకా మనం క్రిమినల్ కైండ్ ఆఫ్ సైకో కైండ్ ఆఫ్ బిహేవియర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనము ఒక హెచ్చరికగా తీసుకొని జాగ్రత్తగా హెల్దీ బిహేవియర్స్ ఎలా ఉండాలి, మనం ఇట్స్ ఏ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. బిఫోర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రతి సమస్యకి సమాధానాలు అండ్ పరిష్కారాలు ఉంటాయి. ఒక సమస్య ఉంది అంటే దాంట్లోకి నేను అడుగు పెట్టను, అసలు ఆ దశే వద్దు, ఆ ఫేజే వద్దు అంటే మనమే కోల్పోతాం, లేదా సమాజానికి కూడా మనం ఒక లోటుగా చూపిస్తాం. ధైర్యంగా ముందుకేసి అందులో విషయాలు ఏంటి అనేటువంటి సపోర్ట్ సిస్టమ్గా ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.